వాలెట్ తెచ్చుకోవడం మర్చిపోయాను. సో ఇవాళ మనం జిమ్కి వెళ్ళాలి. జిమ్కి వెళ్ళకపోతే ఆ రోజంతా అదొక రకమైన మూడ్లో డల్ నడుస్తుంది. సో అట్లా అనిపించిన బట్ బాడీ రికవరీ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇవాళ మనం రెస్ట్ ఇస్తున్నాం బాడీకి. సో కంప్లీట్ రికవరీ అయిన తర్వాత రేపు మళ్ళీ మ్యాటర్ ఏంటంటే ఇవాళ నేను హైదరాబాద్ వెళ్తున్నా. నేను ఒక్కడనే. సో బస్సుకి రిజర్వేషన్ చేసుకున్నా. సో చిన్న పని ఉంది. ఐల్ బి దేర్ ఇన్ 2 days అనమాట. మళ్ళీ వచ్చేస్తా. ఒక్కనే వెళ్తున్నా కదా అని బస్సులో వెళ్తున్నాను అనమాట. సో అండ్ ప్రస్తుతానికి అయితే ఇక వీడిని హెయిర్ కట్కి తీసుకెళ్తాను. హెయిర్ అంతా ముందు పడిపించి రాకపడతాను అంట. సో వాడికి హెయిర్ కట్ చేయించి One, two, three, four, five. హెయిర్ కట్ అయిపోయింది. పాపం ఘోరం అంటే ఘోరంగా ఏడుస్తాండి. మనకి ఎప్పుడు ఇదే అనమాట. వీడికి హెయిర్ కట్ అంటే పెద్ద టాస్క్. అంతా సగం సగం కటింగ్లు అయితే ఎప్పుడు వీడికి. ఎనీహో మొత్తానికైతే అయిపోయింది. ఇంకొక 2 months పాపం వీడిని ఇబ్బంది పెట్టద్ది. ఇంకా బ్లోయర్ కూడా పెట్టిలే. మొత్తం హెయిర్ అంతా కార్ అంతా నిండిపోయింది. పాపం డల్ అయిపోయింది. ఎవరు చూడనా వద్దులే అయిపోయిందిలే. చూడు వద్దులే. సారీ. అనుకోరా. ఇప్పుడు ఆల్మోస్ట్ ఈవినింగ్ 6:30 అవుతుంది. మనకి హైదరాబాద్ బస్ వచ్చేసి 10:45 ఉంది. సో ఈరోజు మనం చేయాల్సింది చేసేసి బస్ క్యాచ్ చేయాలన్నమాట. సో వీడితో మళ్ళీ బయటకు వచ్చినాం. కావ్యను కూడా తీసుకొచ్చినాం. కావ్య అక్కడ ఫ్రూట్స్ ట్యాపింగ్ చేస్తాను. లే బ్యాగ్ ఇవ్వు. లే ప్యాక్ చేసుకోవాలి. లేదు లే ఇప్పుడే బస్ ఎక్కినా. కాసేపు వచ్చేటప్పుడు రోజు లేట్గా ఉండదు. ఆయన తప్పించుకోవడానికి
తీసుకొచ్చాడు. 5:30కి వస్తుంది అనుకుంటే 4కే తీసుకొచ్చాడు. రప్ప కొట్టాడు బస్సు. సో నేను లగ్డీ కప్పులో దిగిన, వాడు లగ్డీ కప్పులో దింపేసరికి 4:40 అయింది. 40 minutes పట్టింది ఎల్బీ నగర్ నుంచి లగ్డీ కప్పులు. సో క్యాబ్ అయితే బుక్ చేసుకున్నా, ఇంకో 2 minutesలో క్యాబ్ వస్తుంది. ఇంకా మనం మణికొండ వచ్చేలో. పిన్ 42 సో ఇంటికైతే వచ్చేసిన. ఇప్పుడు హైలైట్ మ్యాటర్ ఏంటంటే నేను వాలెట్ తెచ్చుకోవడం మర్చిపోయాను. వాలెట్ ఇంట్లోనే మర్చిపోయాను. అది నైట్ నేను పడుకున్నప్పుడు గుర్తుకొచ్చింది బస్లో అదనమాట. సో మోస్ట్ ఆఫ్ ద పేమెంట్స్ త్రూ యూపీఐ. బట్ డోంట్ నో, ఎవడో ఒకటి స్పెసిఫిక్గా నాకు క్యాష్ కావాలి అంటే. సో లెట్స్ సీ, ఏదో సార్ట్అవుట్ చేద్దాం. సో ఇప్పుడైతే నేను ఫస్ట్ ఒక 1.5 hour పడుకుంటా. దాని తర్వాత ఏదైనా ఇల్లు మొత్తం క్లీన్ చేయాలి. 1.5 hour పడుకొని ఐ విల్ ట్రై టు గో టు జిమ్ ఫస్ట్. మా పార్ట్నర్కి ఫోన్ చేస్తాను, షాక్ అయితే నేను వచ్చిందంటే. అంతకంటే ఎక్కువ నేను మళ్ళీ వెళ్ళిపోతా అంటే ఇంకా షాక్ అవుతాడు ఇంకా. సో నేను ఒక పని చూసుకోవడానికి వచ్చిన, ఒక 2 max 3 days కోసం. సో అది నేను మళ్ళీ వెళ్ళిపోతా అంటే మామూలు రియాక్షన్ ఎట్టుంటుందని చూద్దాం. సో ప్రస్తుతానికి అది నేను ఫస్ట్ పడుకుంటా ఒక 1.5 hour. యాక్చువల్గా ఏమనుకున్నా అంటే వాడు బస్సు 5:30కి దింపుతాడు, ఇంటికి వచ్చేసరికి 6 అవుతుంది, డైరెక్ట్ జిమ్కి వెళ్ళిపోవచ్చు అనుకున్నా. కాకపోతే వాడు 4కి లేపడానికి స్టార్ట్ చేసిండు, 4:30కి దింపిండు. అంతా డిస్టర్బ్ స్లీప్. 5:30 లేపితే ప్రాపర్గా స్లీప్ ఉండేది, బట్ డిస్టర్బ్ స్లీప్. సో ఒక 1 hour పడుకొని లేచి విల్ ప్లాన్ థింగ్స్. 1 hour later. సో ఇప్పుడే లేచి ఫ్రెష్ అప్ అయినా. నెక్స్ట్ ప్రోటీన్ షేక్ తీసుకోవాలి. అండ్ ఈలోపు మనకి కావాల్సినవన్నీ స్విగ్గీ మార్ట్లో ఆర్డర్ పెట్టి వచ్చేసినాయి. అంటే బనానా, స్వీట్ పొటాటో, సో అవన్నమాట. అండ్ నాకు ప్రోటీన్ షేక్ యాడ్ ఉంది కూడా ఇప్పుడు వెతికేంత ఓపిక లేదు. సో నైట్ ఉన్న ఈ వాటర్ బాటిల్లోనే కలిపేసి చేసేస్తా. తర్వాత జిమ్కి స్టార్ట్ అవుతాం. ఫైనల్గా బ్లాక్ కాఫీ తాగి మనం జిమ్ స్టార్ట్ అవుతాం. అండ్ మనల్ని జిమ్కి తీసుకెళ్ళడానికి నా పార్ట్నర్, జిమ్ పార్ట్నర్ వస్తాడు అనమాట, జశ్వంత్ అని. జశ్వంత్ అంటే మన జశ్వంత్ కాదు, మన కోతి జశ్వంత్ కాదు, ఇతను మన జిమ్ పార్ట్నర్ అనమాట. ఇక్కడ ఉన్నప్పుడు మీ ఇద్దరం కలిసి వర్కౌట్ చేస్తూ ఉంటాం బాగా. సో అతను వచ్చి నన్ను పిక్ చేసుకుంటాడు జిమ్ కి. ఎందుకంటే కింద నా బండి ఉంది కానీ దాని సిచ్యువేషన్ ఎట్లుందంటే మామూలుగా లేదు. ఏదో పురావస్తు శాఖ వాళ్ళ ఎక్స్కవేషన్స్ లో బయటపడ్డట్టు అంత దుమ్ము, మామూలు దుమ్ము కాదు. దాన్ని కదిలిస్తే మనకి జిమ్ కి వెళ్ళడానికి అరగంట అక్కడే దొబ్బుతుంది. సో దాని సంగతి నేను జిమ్ నుంచి వచ్చిన తర్వాత చూస్తా. ప్రస్తుతానికి అయితే మనోడు నన్ను పిక్ చేసుకుంటాడు. వెళ్ళి వర్కౌట్ చేసుకుని వచ్చి ఇల్లు క్లీన్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్కడ కాలు పెడితే అక్కడ ఫుట్ ప్రింట్స్ పడుతున్నాయి, అంత దుమ్ము ఉంది, అదొకటి. ఇంకొక హైలైట్ ఏంటంటే వాటర్ ప్యూరిఫైయర్ పని చేయట్లే, వాటర్ ఫిల్టర్ అవ్వట్లేదు. సో ప్రస్తుతానికి అయితే నేను పక్క నుంచి నైబర్స్ నుంచి తెచ్చుకున్న వాటర్, బట్ అదొకటి సార్ట్ అవుట్ చేయాలి. లెట్స్ సీ. ఇట్లా మనం ఇంటికి వెళ్తే ఇలాంటివన్నీ తగలాడతాయి, ఇలాంటి చికాకులన్నీ వస్తాయి. ఇగో నేను వాడే ప్రోటీన్ ఆడ పోయిన 2 days కి నా ప్రోటీన్ అయిపోయింది. అపోలోలో ఉంటే ఇది వాడతాను. ఇంకా పర్లే మంచిగా ఉన్నాయి. శాచెట్లు వేసుకొని వచ్చినాయి. 500 grams డబ్బా ఉంది బ్రో, దాంట్లోనే శాచెట్స్ ఇస్తాను. నీడు మంచి బ్యాగ్ వేసుకొచ్చేసి వచ్చేసిన. Please tell me that I can't, that I won't, that I fail, that I'll never make it out, yeah.
Please tell me all the bad, never good. Fill my head full of every single doubt, yeah. Please say any negative thoughts. I pop off when I hear people say I cannot. I get off to the thought of proving everyone wrong. I won't stop to the top, so you better back off and get lost. I'ma stay loud, stay proud, never running out, never heading south. I'll be spreading out, call it word of mouth. Can't put me down, I'll be getting loud. You can have it douse, not what I'm about. Have your f***ing cloud, it be raining now. I keep making sound, go another round. I'm legend bound, can't stop me now. You don't wanna fuck with me. A slow burn like a disease. Just tell me that I can and I'll show you things that you couldn't believe. Just tell me that I can. 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 Cause I just wanna hear it out your mouth, yeah. Give me fuel, it's a tool that I use to go ahead and run my mouth, yeah. I take shots, I take loss, I make shots, I miss lots. That's how you get big box, you get yachts, you swing lots and pop off a big shot. I ain't done chasing, got big dreams, bigger things, impatient. Who's at the top think they need replacement? Who's at the top think I'm gonna erase them? Face it, I don't give up quick, I don't give up shit, I won't give up this. Cause I know that I want it, know that I'm on it, I'll make it, I promise. You don't wanna fuck with me. A slow burn like a disease. Just tell me that I can and I'll show you things that you couldn't believe. Just tell me that I can. 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 వర్కౌట్ అయిపోయిన కుదిరినప్పుడల్లా ఇట్లా ఫ్లెక్స్ చేస్తూనే ఉన్నారనమాట. అదే మ్యాజిక్. సో వర్కౌట్ అయితే అయిపోయింది, ఇప్పుడు ఇంటికి వెళ్తాను. సో కిందనే విజేత ఉంది, ఇక్కడ ఒక బ్రౌన్ బ్రెడ్ ప్యాకెట్ తీసుకుని వెళ్ళిపోతాను. సో మనోడికి ఏదో పని ఉందని ముందే వెళ్ళిపోయిండు. సో అందుకని ఇప్పుడు వాకింగ్ చేసుకుంటూ ఇంటికి వస్తున్నా. సో కార్డియో కూడా కలిసి వస్తుంది అనేసి దౌడుతున్నా. దౌడు దౌడు. కదా జిమ్ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు పంపు గాను బెలూన్ని నీళ్ళు పెట్టి కూర్చుతే అట్లా గాలి ఎట్లా వెళ్ళిపోతుంది, అట్లా వెళ్ళిపోతుంది పంపు. సో మనం బేసిక్గా వర్కౌట్ అయిపోగానే మేము పోస్ట్ వర్కౌట్లోకి స్వీట్ పొటాటో అండ్ బాయిల్డ్ ఎగ్ తినడం అలవాటు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. కాకపోతే ఇట్లా లేట్ అయినప్పుడు, టైం సరిపోయినప్పుడు ఇట్లా బ్రెడ్ ఆమ్లెట్ వేసుకుంటా. ఎందుకంటే అవి మళ్ళీ ఎగ్స్ స్వీట్ పొటాటో బాయిల్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది. సో అంతసేపు ఆగడం అంటే మన వల్ల కాదు. సో వర్కౌట్ చేసి అలసిపోయి ఉంటాం కదా, అందుకని ఇప్పుడు ఇట్లా బ్రెడ్ ఆమ్లెట్. అండ్ ఆ బ్రెడ్ ఆమ్లెట్ ప్రిపేర్ అయ్యేలోపు, రెడీ అయ్యేలోపు ఈ యోగర్ట్ వేసేస్తాను. సో దట్ కొంచెం చల్లబడుతుంది బాడీ. సో తిండి పని అయిపోయింది, ఇప్పుడు ఇల్లు క్లీనింగ్ తీరిపోతుంది. This is the amount of చెత్త accumulated for just 20 days. ఫస్ట్ స్టెప్ ఆఫ్ క్లీనింగ్ అయిపోయింది, ఊడవడం.
నెక్స్ట్ స్టెప్ తెడుగుడే పెట్టాడు అనమాట. సరే చలో కానిద్దాం. DJ Srikanth Kanapur సో క్లీనింగ్ అయితే అయిపోయింది. కార్డియో మొత్తం దద్దర వెళ్ళిపోయింది ఇవాళ. అంటే నేను మీరు చూసిందే కాదు, చాలా చేశా బట్ రికార్డ్ చేయలే. సో స్ట్రెంత్ ట్రైనింగ్ ఎంత చేసినా ఆల్మోస్ట్ ఈక్వల్గా కార్డియో అయిపోయింది మంది. ఇప్పుడైతే నెక్స్ట్ ఫ్రెష్ అయ్యి స్నానం చేసి పేట్ పూజ లంచ్ చేయాలి. దాని తర్వాత యాక్చువల్గా బయటకు వెళ్ళాలి, కొంచెం పని ఉంది. సో ఫస్ట్ అయితే ఫ్రెష్ అయ్యి లంచ్ చేద్దాం. సో ఫ్రెష్ కూడా అయిపోయినాం. ఇంకా ఎంతో కొంత కొంచెం లంచ్ చేసి తిని బయట పని ఉంది. సో బయటకు వెళ్ళాలన్నమాట. ఇప్పుడు ప్రిసైజ్గా చెప్పాలంటే ఆఫీస్కి అనమాట. ఆఫీస్కి వెళ్తున్నా, చిన్న పని ఉంది. అండ్ యా సీ యూ అంటే ఐ మీన్ డైరెక్ట్ ఆఫీస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మిమ్మల్ని మళ్ళీ కలుస్తా. లోపల ఉంటాయి కదా. ఆఫీస్ అయిపోగానే మనోడు మళ్ళీ నన్ను పిక్ చేసుకోవడానికి వచ్చాడు. అండ్ మూవీకి వచ్చాం ఫైనల్లీ. యానిమల్ మూవీ M4 M5. Everything needs an సెకండ్ అండి. me harmful chemicals gonna shaving చాలా ట్రైనర్ చూడడానికి నేను సినిమాలకు వస్తున్నట్టుంది. ఆయననే వంచాలా ఏంటి? ఎవడు ముట్టుకోకూడదు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. డిస్కౌంట్ రాడు కానీ నాన్నకై ప్రాణం ఇవ్వను, ఇదిగో ఇది నా మాట. నిజాన్నిలా అనేదెలా ఇవాళ నీ ఎదుట. సో యానిమల్ మూవీ చూసి వచ్చినాం. సినిమా గురించి చెప్పాలంటే నేను చెప్పాలి అర్థం అవ్వట్లే. వైలెన్స్ అంటే మోస్ట్ వైలెంట్ ఫిల్మ్ అనమాట. అంటే నచ్చిందా నచ్చలేదని కూడా చెప్పడం అర్థం అవ్వట్లే. నచ్చింది అంటే సినిమాలా చూస్తే నచ్చుతుంది. అంటే పార్ట్లుగా పోస్ట్ మార్టం చేసి కీన్గా అబ్జర్వ్ చేసి ఇది బాగాలేదు అది బాగాలేదు అని చెప్పే రకం కాదు నేను. ఐ మీన్ మూవీని అట్లా పోస్ట్ మార్టం చేసే టైప్ కాదు. బట్ ఏమో ఆ సినిమా గురించి నేను చెప్పలేకపోతున్నా. ఎట్లా అంటే చాలా వైలెన్స్ ఉంది. అంటే మనోడితోటి నేను బయటకు వచ్చినప్పటి నుంచి ఏంది బ్రో ఏంది
ఏంది సినిమా, ఏంది 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 వైలెన్స్, ఎందుకు ఇట్లా? ఇదే బయటకు వచ్చినప్పటి నుంచి. బట్ నాకు నచ్చింది. అది ఎట్లా నచ్చింది ఏమో చెప్పలేకపోతున్నా. బట్ హాన్ చేస్తుంది అనమాట ఈ మూవీ ఒక కపుల్ ఆఫ్ డేస్. సో ఇంటికైతే వచ్చి ఇప్పుడు ఆల్మోస్ట్ ఎంత అనుకుంటున్నారు, 11:40 అవుతుంది. 11:40కి నేను ఇట్లా ల్యాప్టాప్ ముందు ఇప్పుడే జస్ట్ మన రీల్/షార్ట్ అప్లోడ్ చేసినాం అనమాట. ఎడిట్ చేసి ఇప్పుడే అప్లోడ్ చేసిన. ఇది మన 100 days ఛాలెంజ్ సంబంధించింది. మినీ బ్లాగ్ లాంటిది అప్లోడ్ చేస్తాం కదా రోజు. సో అది ఇప్పుడు అప్లోడ్ చేశాను అనమాట. అంతే. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఫుల్ హెక్టిక్ అయిపోయింది ఇవాళ. కలుద్దాం మరి నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, టేక్ కేర్. చెక్కో.